ఓకే. సహోదరులారా, మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మరి ప్రభు ఉండునట్లుగా మనం ప్రార్థన చేయదమా? ఓకే. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, సమయంలో మేము మరి మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటుండగా రోమా పుస్తకంలో నుంచి మా తండ్రి సంగతులను మేము అర్థం చేసుకోగలుగుటకు సాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మరి ఈ యొక్క తరగతిని మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీకు మేమకరంగా నడిపించగలని ప్రార్థన చేస్తున్నాం. తరగతిని బోధిస్తున్న మీ దాసుని, అలాగే వినుచున్న సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. రోమా 1వ అధ్యాయము. చూడండి, సువార్త రక్షణ కలగజేయుటకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాము. అది విశ్వసించు ప్రతి వారికి రక్షణ కలగజేయుటకు దేవుని యొక్క శక్తిగా ఉన్నట్లుగా చెప్తున్నాడు. చూడండి, అక్కడ నమ్ము ప్రతివానికి అనేటువంటి పదము ఒక వాదములో ఒప్పింపజేసేటువంటి అర్థాన్ని చూపిస్తున్నది. చూడండి, దేవుడు చెప్పేటువంటి విషయాన్ని అది సత్యమనేటువంటి విషయం కోసం మాత్రమే మనం లోబడక, అది ఖచ్చితంగా మనం లోబడాల్సినటువంటి కార్యమై ఉన్నదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాత నిబంధనలో దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో అది వాస్తవమై ఉన్నదని చెప్పి యూదులు అంగీకరించి ఉన్నారు. చూడండి, వారు ఆయనకి ఏమైతే ఆజ్ఞాపించాడో దాన్ని రిపీట్ అగైన్ దట్ పార్ట్. దేవుడు చెప్పినటువంటి విషయము సత్యం అని చెప్పి లేదా వాస్తవం అని చెప్పి యూదులు ఒప్పుకున్నారు. అయితే అది చేయుటకు శ్రేష్టమైందని చెప్పి వారు అంగీకరించి ఉన్నారు. మత్తయి 23వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తున్నారు. 3వ వచనం ప్రకారం ఆ యొక్క దాని ప్రకారం వారు నడుచుకోలేకపోతున్నారు. నిత్య జీవాన్ని వెతకటం కోసం, నిత్య జీవాన్ని పొందటం కోసం లేఖనాలను యూదులు పరిశోధించారు. అయితే వారు తమ కోసం మాత్రమే తమ జ్ఞానం చేతన చేశారు, కానీ దేవుని యొక్క జ్ఞానానుసారంగా వారు చేయలేకపోయారు. నేటి కాలంలో కూడా అనేక మంది అలాగునే ఉన్నారు. సువార్త పూర్తిగా సత్యమైనది లేదా వాస్తవమైనదని చెప్పి ఒప్పుకుంటారు. వారి యొక్క సొంత రక్షణకు సంబంధించినటువంటి ఆజ్ఞలను మాత్రమే వారు లోబడతారు. చూడండి, మనం నిజంగా దేవుణ్ణి నమ్మితే దేవుడు చెప్పినటువంటి ప్రతిదాన్ని కూడా మనం నమ్మి తీరుతాం. ఆయన ఏం చెప్పాడో, ఏది శ్రేష్టమైనదని చెప్పి ఆయన చెప్పాడో దాన్ని మనం చేసి తీరాల్సినటువంటి వారమై ఉన్నాం. రోమా 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుని యొక్క నీతి బయలుపరచబడి ఉన్నది.
God reveals His commandments and His truth in the New Testament. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని దేవుడు బయలుపరిచి ఉన్నాడు. But this righteousness of God comes from faith to faith. ఈ యొక్క దేవుని యొక్క నీతి విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలగజేస్తున్నది అంటున్నాడు. So we have to have faith before we can grow in faith. మనం విశ్వాసంలో ఎదగటానికి మనకి విశ్వాసం అవసరమై ఉన్నది. In Hebrews 11 verse 6, హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనంలో we have to have faith that God is and He rewards those who seek Him. దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలములు దయచేయగలవాడనియు నమ్మవలన కదా. Let's read that. చదువుదాము. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలములు దయచేయగలవాడనియు నమ్మవలన కదా. So once we have this kind of faith, then we can grow in more faith. మనకి ఈ రకమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే మనం ఇంకా ఎక్కువైనటువంటి విశ్వాసంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. And faith comes by hearing and hearing by the word of God. విశ్వాసం అనేది వినుట వలన వస్తుంది, వినుట అనేది దేవుని యొక్క మాట వలన వస్తుందని చెప్పి మనం చూస్తున్నాము. So we've got to hear more and more of the word of God in order to grow in that faith. ఆ యొక్క విశ్వాసంలో ఎదగట కోసము ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యమును మరి వినవలసినటువంటి అవసరం ఉన్నది. And Matthew the 13th chapter, మత్తయి 13వ అధ్యాయంలో verse 19. మత్తయి 13వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఎవడైనను రాజ్యంను గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. తన త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఓకే. So if God does not give understanding, then Satan has permission to take the word out of our heart. చూడండి, మనం గ్రహించుకోకపోతే దేవుడు సాతానికి అవకాశం ఇస్తున్నందువలన సాతానుడు మన హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోతున్నాడు. So once we have that basic faith that God is and He rewards us for seeking Him. దేవుడు ఉన్నాడనియు తను వెదుకువారికి ఫలములు దయచేయగలవాడనియు నమ్మినట్లయితే Then we seek Him and ask for His understanding. మనం ఆయన వెదికి ఆయన యొక్క వివేకం కోసం, ఆయన యొక్క గ్రహింపు కోసం అడుగుతాం మనం. And Matthew 13:23. మత్తయి 13:23లో మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించనెన్నో. So if a man hears the word and understands it, he bears fruit. ఆ మనుష్యుడు సత్యాన్ని అర్థం చేసుకుంటే అతను ఫలాలు ఫలిస్తాడు. So the gospel is from faith unto faith. సువార్త అనేది విశ్వాసమునకు అంతకంతకు విశ్వాసం కలుగుచున్నది. As it is written, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించునని రాయబడిన ప్రకారము జరుగుతున్నది. All right, this scripture comes from Habakkuk 2. ఈ యొక్క లేఖనం అనేది హబక్కూకు 2వ అధ్యాయంలో నుంచి వస్తున్నది. Let's read 2-4. హబక్కూకు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చదువుదాము. హబక్కూకు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తు చదవవలను, చదవ వీలు కలిగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఓకే. The context here is
Habakkuk 1 verse 6, where the Chaldeans are going to take Israel. చూడండి, హబక్కూకు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో కల్దీలు ఇశ్రాయేలుని అంటే యూదుల్ని తీసుకుని పోతున్నారు. Only Judea is left of Israel. యోదయ మాత్రమే ఇశ్రాయేల్ దేశంలో మిగిలి ఉన్నది. So this was written about 606 years before Christ. ఈ యొక్క హబక్కూకు అనేటువంటి పుస్తకము క్రీస్తుకు ముందుగా 606 సంవత్సరాల ముందుగా రాయబడింది. So even before the New Testament, 600 years before the New Testament, anyone righteous had to live by faith. కొత్త నిబంధనకు 600 సంవత్సరాల ముందుగా ఎవరైనా రాసినట్లయితే విశ్వాసం మూలంగానే వారు రాయాల్సినటువంటి బ్రతుకుతున్నారు. Well, we've got to trust God. Then they had to trust God. Then we have to trust God now. చూడండి, వారు దేవుణ్ణి నమ్మాలి, మనమును దేవుని నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. But how many trust God? అయితే ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? How many believe and understand Romans 1:18 through 21? రోమా 1:18 నుంచి 21 వచనాల వరకు ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? Let's read that. ఇప్పుడు రోమా 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుదాము. దుర్నీతి చేత సత్యంను అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞత స్థుతులు చెల్లింపును లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఓకే, All right, here is a base scripture that is essential for every man to understand. ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి వాక్య భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. But like Peter said, పేతురు చెప్పినట్లుగా some of what Paul writes is hard to understand. పౌలు రాసినటువంటి రచనలు అర్థం చేసుకోవడానికి కొన్ని కష్టంగా ఉన్నాయని చెప్పి పేతురు చెప్పడం జరిగింది. Well, let's try to understand it. అయితే వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయదము. So we go slowly over verse 18. 18వ వచనంలో నుంచి మనం చాలా నిదానంగా చూసుకుంటూ పోదాము. God is angry దేవుడు కోపంతో ఉన్నాడు. and he reveals his anger. ఆయన తన యొక్క కోపాన్ని బయలుపరుచున్నాడు. And we'll see later how he reveals that anger. ఆ యొక్క కోపాన్ని ఏ విధంగా ఆయన బయలుపరుచున్నాడో తర్వాత మనం చూస్తాము. And his anger is against all ungodliness and unrighteousness of men. ఆయన యొక్క కోపం అనేది మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను కలుగుచున్నది. All right, so what are men doing wrong? మనుషులు చేస్తున్నటువంటి తప్పైనటువంటి కార్యం ఏంటి? Okay, he tells one specific thing they are doing wrong. ఒక కార్యము, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యంలో వారు తప్పు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. He says these men hold the truth in unrighteousness. ఈ యొక్క మనుషులు సత్యాన్ని దుర్నీతి చేత అడ్డగించుతున్నారు. All right, if they hold the truth, they have it. వారు సత్యాన్ని అడ్డగిస్తున్నారు అని అంటే వారికి సత్యం ఉన్నదని అర్థం. And what truth is this? ఆ యొక్క సత్యము ఏమై ఉన్నది? Well, we can assume it's the gospel. మనమేమనుకుంటున్నాము అంటే సువార్త అని అనుకుంటున్నాము. Or we might guess some other truth. లేదా ఇంకేదైనా వేరే సత్యం అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. Some guess the first principles of the gospel. కొంతమంది సువార్తలో మొదటి మూలపాఠాలని చెప్పి అనుకోవచ్చు. But let's see what truth is in Scripture. లేఖనాల్లో ఆ సత్యం ఏమిటో మనం చూద్దాము. All right, John 1:17, we find what truth is. యోహాను 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ సత్యం ఏమిటో మనం చూద్దాము. John 1:17. ఓకే. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను,
కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఓకే. Okay, so this scripture indicates there was no truth in the Old Testament. ఈ యొక్క లేఖనము సారీ బ్రదర్, ద ఫోన్ హ్యాస్ ఫాలెన్ ఫ్రమ్ ద క్లిప్ బ్రదర్. పెట్టు. Okay. Tell me when you're ready. Yes, we are ready brother. Okay. Alright. So John 1:17. యోహాను 1:17లో The law was given by Moses. ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇవ్వబడింది. Grace and truth came by Jesus Christ. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. Now this scripture makes us think there's no truth in the Old Testament. ఈ యొక్క లేఖనం ఏం చెప్తుందంటే పాత నిబంధనలో సత్యము లేదని చెప్తున్నది. Psalms 100 verse 5. 100వ కీర్తన 5వ వచనము, అంటే 100వ కీర్తన 5వ వచనము. ఓకే. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమందును, ఆయన సత్యము తరతరమునుండును. ఓకే. And so his truth endures to all generations. ఆయనకు సత్యం అనేది తరతరములు ఉంటుంది. So what's the truth in the Old Testament? పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యం ఏంటి? Ecclesiastes 12. ప్రసంగి 12వ అధ్యాయము Let's read verses 9 and 10. 9-10 వచనాలు చదువుదాము. ప్రసంగి 12వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. Ecclesiastes brother. Ecclesiastes 12, 9 and 10. ఓకే. ప్రసంగి 12వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రసంగి జ్ఞాని అయ్యుండును, అతడు జనులకు జ్ఞానమును బోధించును. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు అనుక్రమపరచును. ప్రసంగి ఇంపైన మాటలు పలుకుచు మాటలు చెప్పుటకు పూనుకొనును. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనును. ఓకే. అప్ టు 12. Proverbs and Ecclesiastes are all words of truth. చూడండి, ప్రసంగి పుస్తకంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా సత్యమైనటువంటి మాటలై ఉన్నవి. So what's the truth in the Old Testament? పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యం ఏమై ఉన్నది? Galatians 3 verse 8. గలతీ 3వ అధ్యాయం 8వ వచనము. గలతీ 3. దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖన ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఓకే. So God preached the gospel to Abraham in his time. చూడండి, దేవుడు అబ్రహాము యొక్క కాలంలో తన సువార్తను ప్రకటించాడు. So what gospel did he teach? అప్పుడు అబ్రహాముకు ప్రకటించబడినటువంటి సువార్త ఏ విధమైనటువంటి సువార్త ఉన్నది? Genesis 17:1. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. ఓకే. So there's a command to Abraham. ఇది అబ్రహాంకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా ఉన్నది. Be perfect. సంపూర్ణుడై ఉండుము, నిందారహితుడై ఉండుము అని తెలుగులో చెప్పండి బ్రదర్. This word in the Hebrew is to be complete. చూడండి, ఇక్కడ నిందారహితుడు అనేటువంటి పదము ఎబ్రే భాషలో సంపూర్ణుడై ఉండుము అని అర్థం అన్నమాట. Matthew 5:48 gives the same command to us. మత్తయి 5:48వ వచనంలో మనకు అదే విధమైనటువంటి ఆజ్ఞ మనకు కూడా ఇవ్వబడింది. మత్తయి 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఓకే. So he commands us to be perfect just like he did Abraham. ఆయన అబ్రహాముకి ఎలాగైతే ఆజ్ఞాపించాడో అదే విధంగా ఆయన కూడా సంపూర్ణుడై ఉన్నాడు.
truth in the Old Testament? పాత నిబంధనలో సత్యమేమైనా ఉన్నదా? John 16, verse 13. యోహాను 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏదియో బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఓకే, ఈ యొక్క అపోస్తుల్ని సర్వసత్యంలోనికి ఆయన నడిపించబోతున్నాడు. పాత నిబంధనలో సత్యమైతే ఉన్నది, సత్యం ఉన్నది. చూడండి, ఆ యొక్క సత్యం ఏదైతే ఉన్నదో మనకి తెలియదు, కానీ ఆ యొక్క సర్వసత్యంలోనికి మాత్రం వారు నడిపించబోతున్నాడు. అందుకనే మరి పరిశుద్ధ ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ అని చెప్పి యోహాను 14:17 చెప్పబడ్డాడు. అలాగే మరి సత్యస్వరూపి అయిన ఆత్మని మరలా చెప్పబడింది 15వ అధ్యాయంలో యోహాన్లో. ఆయన అపోస్తులను సర్వసత్యంలో నడిపించబోతున్నాడు. యోహాను 16:14 చదవండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఓకే, ఈ యొక్క సర్వసత్యం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు యొద్ద నుంచి పరిశుద్ధాత్మ పొందాడు. చూడండి, క్రీస్తు యొక్క మాటలను మాట్లాడడం ద్వారా, క్రీస్తు యొక్క మాటలని వారు తీసుకోవడం ద్వారా అపోస్తులు క్రీస్తుని మహిమపరిచారు. మనం యేసు యొక్క మాటలని కోట్ చేసినట్లయితే మనం ఎవరిని మహిమపరుస్తున్నాము? యోహాను 15వ అధ్యాయంలో యేసు తన యొక్క మాటలను ఎక్కడి నుంచి పొందాడు? 16:15లో తండ్రికి కలిగి ఉన్నవన్నీ తండ్రి యొద్ద నుంచి పొందాడు. మనం దేవుని యొక్క మాటలు మాట్లాడేటప్పుడు ఎవరిని మహిమపరచవలసిన వారమై ఉన్నాము? మనం దేవుణ్ణి, క్రీస్తుని, పరిశుద్ధాత్మని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఓకే, దేవుని యొక్క వాక్యము సత్యమైనది. యోహాను 18వ అధ్యాయంలో ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు వచ్చాడు. యోహాను 18వ అధ్యాయము 37-38 వచ్చిన చదవండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఓకే, చూడండి, 4 సువార్తల్లో కూడా యేసు సత్యానికి సాక్ష్యం ఇస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో కనబడనటువంటి అనేక కార్యాలను కూడా ఆయన బోధించి ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము
1:22. మొదటి పేతురు 1:22 మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఓకే, All right, so that refers to the first principles of the gospel. ఇది సువార్తలో ప్రాథమికమైనటువంటి లేదా మూలపాఠాలలో భాగమై ఉన్నది. And notice that they purified their souls by obeying those first principles. ఆ యొక్క మూలపాఠములకు లోబడడం ద్వారా వారు తమ హృదయములు శుద్ధీకరించుకుంటున్నారు. In Galatians 3:1, గలతీ 3:1 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడ భ్రమపెట్టును? సెలవ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఓకే, so the Galatians had already purified their souls by obeying the truth. చూడండి, గలతీయులు ముందుగానే సత్యానికి లోబడడం ద్వారా తమ హృదయాలను శుద్ధీకరించుకున్నారు. Now there's more truth they were not walking according to. ఎక్కువ సత్యాన్ని వారు అనుసరించి నడుచుకోలేకపోయారు. So that would refer to the other principles of the gospel. చూడండి, అది సువార్తలో ఇతర భాగాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. So the entire New Testament then would be all truth. ఆ యొక్క పూర్తి సత్యములు కొత్త నిబంధనలో సర్వసత్యం అంతా ఉన్నది. In Galatians 5:7, he said the same thing. గలతీ 5:7 కూడా అదే విషయం చెప్తున్నాడు. They were not obeying the truth. వారు సత్యములకు లోబట్టలేదు. That didn't refer to the first principles. It had to refer to the rest of the gospel. చూడండి, వారు మొదటి మూల పాఠముల గురించి చెప్పట్లేదు, మిగతా స్వార్థలు మిగతా భాగాలకు లోబట్టలేదని చెప్తున్నాడు. Then let's read Galatians 2:5. గలతీ 2:5 మళ్ళీ చదువుదాము. సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయిన లోబడుటకు ఒప్పుకొనలేదు. ఓకే, So the gospel is called the gospel of truth. చూడండి, సువార్త అనేది సత్య సువార్త అని చెప్పి పిలువబడి ఉన్నది. And verse 14. 14 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఓకే, So they were commanded to not to show respect to persons in the New Testament. కొత్త నిబంధనలో పక్షపాతం చూపేవారుగా ఉండకూడదు అని చెప్పి ఆజ్ఞాపించబడి ఉన్నారు. So Peter was not walking according to that truth. పేతురు ఆ యొక్క సత్య ప్రకారము నడుచుకోవట్లేదు ఇక్కడ. And notice he calls it the truth of the gospel. అలాగే స్వార్థ సత్యము అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు, గమనించండి. So the gospel, the entire gospel is all truth. చూడండి, సత్యం అంతా కలిపితే అది సర్వసత్యం అవుతుంది. All right, 1 John 2, 1 యోహాను 2:26 26 and 27. 2:26 మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధిస్తున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిల్చున్నారు. ఓకే, So these gifts of the Holy Spirit were teaching them everything. చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాలనేవి ప్రతిదాన్ని కూడా వారికి బోధించడం జరిగింది. And notice he says all things is truth. చూడండి, సమస్తము కూడా సత్యము అని చెప్పి ఆయన చెప్తున్నాడు, గమనించండి. So all things are everything we find in the New Testament. కొత్త నిబంధనలో మనం కనిపెట్టే ప్రతిదీ అన్నీ అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. So that's truth
in the New Testament. క్రొత్త నిబంధనలో అది సత్యమై ఉన్నది. 2 Peter 1:3. 2 పేతురు 1:3 దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. So this truth then includes all things that pertain to life and godliness. ఈ యొక్క సత్యం అనేది జీవమునకును దైవభక్తికి కావలసినటువంటి వాటిన్నిటిని ఇమిడి ఉన్నది, కలిగి ఉన్నది. So truth in the New Testament is the entire New Testament. చూడండి, కొత్త నిబంధనలో ఉన్న సత్యం అనేది పూర్తి, అంటే కొత్త నిబంధన అంతటిని కలిపినటువంటి సత్యమై ఉన్నది. All right. Now there is another specific truth that God refers to in Romans 1. అయితే ఇప్పటి వరకు మనం చూసినటువంటి సత్యం కాకుండా రోమా 1వ అధ్యాయంలో వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సత్యం ఉన్నదని చెప్పేటువంటి విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. All right. And verse 18, that's what all men know. 18వ వచనంలో ఆ యొక్క సత్యాన్ని మనుషులందరూ కూడా ఎరిగి ఉన్నారని చెప్తున్నాడు. Now all men don't know the gospel. మనుషులందరికి కూడా స్వార్థ తెలియదు. As a matter of fact, very few know the gospel. అయితే ఆ యొక్క కొంతమంది మాత్రమే స్వార్థను ఎరిగి ఉన్నారు. That's the entire New Testament. Very few know that. అయితే కొత్త నిబంధన అంతటినీ కలిపి చాలా కొద్ది మంది మాత్రం ఎరిగి ఉన్నారు. But this truth all men know. ఇక్కడ రోమాలో చెప్పబడినటువంటి యొక్క సత్యం అనేది మనుషులందరూ ఎరిగి ఉన్నారు. So verse 19 tells us, and 20 tells us what that truth is. చూడండి, 19వ వచనము 20వ వచనంలో ఆ యొక్క సత్యం ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. Let's read Romans 1:19 and 20. రోమా 1వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుదాము. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు. ఓకే, Okay, so verse 19. 19వ వచనంలో What may be known of God is that truth. చూడండి, దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది సత్యమై ఉన్నది. So what is known of God? దేవుని వలన దేవుని గురించి తెలియశక్యమైనది ఏమై ఉన్నది? Verse 20 tells us. 20వ వచనం చెప్తున్నది దాని గురించి. These things that can be known of God are invisible. చూడండి, దేవుని వలన దేవుని గురించి తెలియశక్యమైనవి ఏవో అవి అదృశ్యమైన లక్షణములు అని చెప్తున్నాడు. So what are these invisible things? ఈ యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలు ఏమై ఉన్నాయి? He says his eternal power. ఆయన యొక్క నిత్య శక్తి అని చెప్తున్నాడు. All right, can you see his eternal power? ఆయన యొక్క నిత్య శక్తిని మీరు చూడగలరా? We see the results of his power in the universe. ఈ యొక్క విశ్వములో ఆయన యొక్క నిత్య శక్తి యొక్క ప్రభావాన్ని మనం చూడగలం, ఫలితాన్ని చూడగలం. But how can we see his eternal power? అయితే ఆయన నిత్య శక్తిని మనం ఎలాగూ చూడగలము? But God hadn't always existed. What would be here now? చూడండి, దేవుడు ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? Nothing would exist if God had not existed. దేవుడు లేకపోతే ఏది కూడా ఉండదు. Now in this world we see things that are begin and end regularly. చూడండి, ఈ యొక్క లోకంలో మనం చూస్తున్నటువంటి కార్యములకు ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. In fact, nothing that we see lasts with this lifetime, and it's all going to be destroyed. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కార్యములన్నీ కూడా ఎక్కువ కాలం అంటే నిత్యంగా ఉండబోయేవి కావు. ఇవన్నీ నశించిపోయేటువంటి కార్యములే ఉన్నాయి. So how do we see this eternal power? ఈ యొక్క నిత్య శక్తిని మనం ఎలాగ చూడగలము? He says we see it by the things that are made. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన మనం వాటిని చూడగలము అని చెప్పి ఆయన చెప్తున్నాడు. And he says these invisible
things have been seen clearly from the creation. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. So as soon as Adam was created, he saw an eternal power. చూడండి, ఆదాము సృష్టించబడిన వెంటనే దేవుని యొక్క నిత్యమైన శక్తిని ఆదాము చూశాడు. God has always existed. దేవుడు ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు అని చెప్పి గ్రహించాడు. We know that అది మనకు తెలుసు. because nothing comes from nothing. ఎందుకంటే ఏమీ లేని దాంట్లో నుంచి ఏమీ రాదు. So God has always had to exist. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉండి ఉండాల్సినటువంటి వాడై ఉన్నాడు. That's the first part of his invisible things. ఆయన యొక్క నిత్యమైనటువంటి కార్యాల్లో ఇది మొదటి భాగమై ఉన్నది. But then he mentions his Godhead. తర్వాత ఆయన యొక్క నిత్య దేవత్వాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. This Devatum here is actually the word to be God. దేవత్వము అనేటువంటి పదము యొక్క వాస్తవంగా ఆది భాషలో ఏం చెప్పబడిందంటే దేవుడు అని చెప్పబడింది. So in the beginning God created. ఆదిలో దేవుడు సృష్టించను. So what do we know about God? దేవుని గురించి మనకి ఏమి తెలియను? He's creator. ఆయన సృష్టికర్త అని తెలియను. What color is the creator? సృష్టికర్త ఏ రంగులో ఉన్నాడు? How many don't know that we've been created? మనము సృష్టించబడ్డాము అని ఎంతమందికి తెలియదు? We know that we did not create ourselves. చూడండి, మనకు మనమే సృష్టించుకోలేదనే విషయం మనకు తెలుసు. So from the very day Adam was created, he could see the invisible things of God. ఆదాము సృష్టించబడినటువంటి అదే దినాన దేవుని యొక్క నిత్యమైనటువంటి కార్యములను అతను చూశాడు. All right, so men hold this truth. ఈ యొక్క సత్యాన్ని మనుషులు గట్టిగా పట్టుకున్నారు, అడ్డగిస్తున్నారు. Hold it in unrighteousness. దుర్నీతి చేత అడ్డగిస్తున్నారు. So how do men hold this truth about God in unrighteousness? దేవుని యొక్క సత్యాన్ని మనుషులు దుర్నీతి చేత ఎలాగో అడ్డగిస్తున్నారు? Psalms 19, 19వ కీర్తన, let's read 1 to 6. 19వ కీర్తన 1 నుంచి 6 వచనం చదువుదాము. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు నుల్లసించినట్లు తన పదమునందు నుల్లసించున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఓకే, So does God reveal his eternal power and Godhead? దేవుని యొక్క నిత్య శక్తి మరియు దేవత్వాన్ని దేవుడు ఎవరికి బయలుపరిచాడు? Everybody says it. అందరికీ బయలుపరిచారని చెప్తున్నాడు. Verse 3, there's no speech language where their voice is not heard. చూడండి, వాటికి భాష లేదు, వాటి యొక్క స్వరము వినబడదు అని చెప్పి 3వ వచనంలో చెప్తున్నాడు. So God has revealed his eternal power to everybody. దేవుడు తన యొక్క నిత్యమైన శక్తిని అందరికీ బయలుపరిచాడు. So what is God? దేవుడు ఏమై ఉన్నాడు? In the beginning God created. ఆది యందు దేవుడు సృష్టించెను. So do men know this creator? ఈ యొక్క సృష్టికర్తని మనుషులు ఎరిగి ఉన్నారా? And he tells us not all men know this. చూడండి, మనుషులందరూ ఎరగలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. Now we all know he's got eternal power and that he created the world. That's Sure. for everybody. ఆయనకి నిత్య శక్తి ఉన్నదని, ఆయన ఈ లోకాన్ని సృష్టించాడనేది ప్రతి మనిషిని కూడా తెలుసు. But they don't know God. అయితే దేవుణ్ణి వారు ఎరగలేదు. And he says that many times in the scriptures.
లేఖనాల్లో అనేక సార్లు ఆయన దీన్ని చెప్పాడు. They know God created everything, but they don't know Him. చూడండి, దేవుడు సమస్తాన్ని సృష్టించాడనే విషయం వారికి తెలుసు, కానీ దేవుని గురించి మాత్రం వారికి తెలియదు. And men love what is created, but they don't love the Creator. చూడండి, దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టించిన కార్యాలను మనుషులు ఇష్టపడతారు లేదా ప్రేమిస్తారు, కానీ సృష్టికర్తను మాత్రం ఇష్టపడలేదు. Okay, so let's read verse 22 to 24. రోమా 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు చదువుదాము. వారి అవివేక హృదయము అంధకారం ఆయన తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైది. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చింది. 24 వరకు. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ఓకే, So why does verse 22 happen? 22వ వచనము ఎందుకు జరిగింది? They think they're wise, but they're fools. వారు జ్ఞానులమని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా వారు అవివేకులు. And instead of worshiping God, they make all these idols. చూడండి, వారు దేవుని ఆరాధించడానికి బదులుగా ఈ యొక్క విగ్రహాలన్నింటినీ వారు ఆరాధిస్తున్నారు. Now, when he wrote this, that was true of everybody except the Jews. చూడండి, అది ఆయన రాసినప్పుడు అది అందరూ కూడా అంగీకరించి ఉన్నారు, యూదులు తప్ప. All right, the Jews didn't have idols during Jesus' time. యేసు జీవించినటువంటి కాలంలో యూదులకి విగ్రహాలు లేవు. All the way up to that time. అయితే ఆ కాలం వరకు, అంటే యేసుక్రీస్తు కాలం వరకు వారికి విగ్రహాలు ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నాయి. Even Abraham's father worshipped idols. అబ్రహాం యొక్క తండ్రి కూడా విగ్రహాలను పూజించాడు. Then Laban's daughter stole his idol. లాబాని యొక్క కుమార్తె కూడా మరి అతని యొక్క విగ్రహాలను దొంగిలించుకుని వచ్చింది. And Israel, all the way through the Old Testament, had idols. ఇశ్రాయేలు పాత నిబంధన కాలం అంతా కూడా విగ్రహాలను కలిగినటువంటి వారుగా ఉన్నారు. But God prophesied that He would remove the idols from Israel by Jeremiah and Ezekiel. యెహెజ్కేలు ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీయుల నుంచి విగ్రహాలను నేను తీసివేస్తానని చెప్పి దేవుడు ముందుగా చెప్పాడు. So when Paul went to the Gentiles, they were all worshiping idols. పౌలు అన్యజనుల యొద్దకు పోయినప్పుడు వారందరూ కూడా విగ్రహాలని పూజిస్తున్నారు. So verse 23 was true of everybody except the Jews. చూడండి, 23వ వచనం అందరికీ అది వాస్తవమే, కానీ యూదులకు మాత్రం వాస్తవం కాదు. So verse 24, then what did God respond as? అప్పుడు 24వ వచనంలో దేవుడు ఏ విధంగా దీనికి స్పందించాడు? Let's read verse 24 again. మరలా 24వ వచనం చదువుతాము. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. So notice God gave them up. దేవుడు వారిని అప్పగించెను అనే విషయాన్ని గమనించండి. Read verse 26. 26వ వచనం చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించింది. ఓకే, So again, he says God gave them up. మళ్ళా వారిని అప్పగించెను, దేవుడు అప్పగించెను అని చెప్తున్నాడు. Verse 28. 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనలేకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. So 3 times here in 5 verses, he says God gave them up. చూడండి, 3 సార్లు 5 వచనాల్లో వారిని దేవుడు అప్పగించెను అని చెప్పే పదం ఉపయోగించబడి ఉన్నది. But did God give them up without the way, or did
చూడండి, అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి దేవుడు అప్పగించాడా, లేదా ఒక దానికి వారిని అప్పగించాడా? 1 verse 24, 24వ వచనంలో he gave them up to these sins. ఈ యొక్క పాపములకు వారిని అప్పగించాడు. Verse 26, 26వ వచనంలో he gave them up to these sins. ఈ యొక్క పాపములకు వారిని అప్పగించాడు. Verse 28, 27వ వచనంలో 28వ వచనంలో he gave them over to all the sins in 29 through 31. 29వ వచనం నుంచి 31వ వచనం వరకు చెప్పబడిన పాపాలన్నిటికీ కూడా వారిని అప్పగించను. So how is his anger revealed? ఈ యొక్క దేవుని కోపం ఎలాగ బయలుపరచబడింది? It's revealed by giving men up to sin. మనుషులను పాపమునకు అప్పగించడం ద్వారా ఇవ్వబడింది. Verse 32, 32వ వచనంలో let's read that. చదువుదాము. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణములకు తగిన వారన్న దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. ఓకే, So, do men see God's anger? దేవుని యొక్క కోపాన్ని మనుషులు చూడగలిగారా? They know they're worthy of eternal death. వారు నిత్యమైనటువంటి మరణానికి పాత్రులై ఉన్నారనే విషయం వారికి తెలుసు. So, if they're worthy of death, is God pleased with them? చూడండి, వారు మరణానికి పాత్రులై ఉన్నందువలన దేవుడు వారి యందు సంతోషిస్తున్నాడా? So, what's the sign that God gives men up? దేవుడు మనుషుల్ని అప్పగించడం గల సూచన ఏంటి? They do these 23 sins. ఈ యొక్క 23 పాపాలను వారు చేస్తున్నారు. Now, all men don't do all 23 sins. చూడండి, మనుషులందరూ కూడా ఆ 23 పాపాలన్నీ చేయరు. But they at least do some of them regularly. చూడండి, కొన్ని అనుదినం కూడా చేసేటువంటి పాపాలు ఉన్నాయి. And they do these sins and have pleasure in the others who do these sins. చూడండి, కొంతమంది ఇందులో కొన్ని పాపాలు చేస్తారు, ఇతరులు ఇంకొన్ని పాపాలు చేస్తున్నారు. And they know they're worthy of death. వారు మరణానికి పాత్రలు అనే విషయం వారికి తెలుసు. So why do men fear death? ఎందుకు మనుషులు మరణానికి భయపడుతున్నారు? Like he says in verse 32, they know what God thinks of them. చూడండి, వారు తెలిసినట్టు ముందు చెప్పినట్లుగా దేవుడు కొంత కార్యాన్ని ఏదో చేస్తున్నాడు వారు. So we see a process here. ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాన్ని లేదా ఆ క్రమాన్ని మనం చూస్తున్నాము. In verses 19 through 21, God shows them the truth about himself. చూడండి, 19 నుంచి 27 వచనాల వరకు దేవుడు తన సత్యాన్ని చూపిస్తున్నాడు వారికి. See his calling, see his true power of Godhead. ఆయనకు నిత్యశక్తి దేవత్వమును వారు చూస్తున్నారు. But do they receive this in righteousness? వారు నీతితో దాన్ని అంగీకరిస్తున్నారా, పొందుతున్నారా? And of course, we see that most of them don't. అయితే ఎక్కువ మంది దాన్ని అంగీకరించట్లేదు అనే విషయాన్ని మనం చూస్తాం. So when they don't receive this truth in righteousness, then God is angry. వారు ఆ యొక్క సత్యాన్ని నీతితో అంగీకరించకపోతే దేవుడు కోపం కలిగి ఉన్నాడు. Then he gives them over to sin. వారు అప్పుడు వారిని పాపానికి అప్పగిస్తున్నాడు. All right, Lord willing, we'll continue this tomorrow. ప్రభు చిత్తమైతే రేపు దీన్ని కొనసాగించుదాము. ఓకే, I hope you'll read these things over and try to understand them, and be sure to ask the Lord for his understanding. చూడండి, ఈ కార్యాలన్నింటినీ మీరు మరొకసారి చదివి మరి దేవుని యొక్క జ్ఞానం పొందడం కోసం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. All right, we need to understand this. It's very, very basic. చాలా చాలా ప్రాథమికమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయనే విషయాన్ని మనం వీటిని అర్థం చేసుకోవాలి. All right, shall we pray? ప్రార్థన చేద్దామా? ఓకే కదా. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడా, మీరు బయలుపరిచినటువంటి సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, మరి మీ యొక్క సువార్తను అనగా
మీ యొక్క సత్యాన్ని మా తండ్రి లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ ప్రాథమికమైన సత్యాన్ని మీరు అందించి ఉన్నారు. అయినను వారు దాన్ని తెలుసుకోలేక దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. మా తండ్రి మేము అట్టివారిలో లేక మీ సత్యాన్ని ఎరిగి మేము ఆ సత్యాన్ని అంగీకరించేటువంటి వారుగా మీరు మాకు సృష్టికర్త అయి ఉన్నారని, సృష్టికర్తకు ఇష్టమైనటువంటి కార్యాలు మేము చేయాలనేటువంటి విషయాన్ని మేము నేర్చుకుని మీకు మహిమకరంగా జీవించడానికి సాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మరి యొక్క రాత్రికాల సమయంలో మాకు బోధించినటువంటి మీ దాసుల్ని మీరు ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమును బలమునివ్వండి. అదేవిధంగా వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను మీరు వర్ధిల్లు చేయండి. విన్నటువంటి మా ప్రియమైన సహోదరులను ఆశీర్వదించండి. మేమందరం కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో ఆయన్ని పోలి సంపూర్ణ మొగుటకు సాగిపోకు సాయం చేయగలని మీరే ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని మీ సమాధానంతో మీ యొక్క కాపుదలతో మమ్మల్ని కాపాడగలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నింటినీ బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికి. ఓకే, వందనాలు బ్రదర్. వందనాలండి అందరికీ. ఓకే, Thank you, brother. Okay. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ బ్రదర్.